నేనైతే ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. నిన్న ఆగస్టు 10, 2026లో యూట్యూబ్ అయితే అఫీషియల్గా ఒక రూల్ అయితే పాస్ చేసింది. అది ఇప్పుడైతే యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ నిజమేనా లేకపోతే ఫేక్ న్యూసా అనేది ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా చెప్తానండి. సో ప్రజెంట్ ఉన్న 2026లో యూట్యూబ్ రూల్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్, లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్, అలానే లాస్ట్ 90 డేస్లో షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే ఇవి యూట్యూబ్ రూల్స్ మనకి మానిటైజేషన్కి. సో ఇప్పుడు ఎవరైతే 2027లో ఫిబ్రవరిలో ఎవరైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే యూట్యూబ్ రూల్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లాస్ట్ 365 డేస్లో 8000 వాచ్ అవర్స్ ఉండాలి, లాస్ట్ 90 డేస్లో షార్ట్స్కి అయితే 20 మిలియన్ వ్యూస్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ డేటాలో నెక్స్ట్ అప్కమింగ్ డేటాలో మాత్రం సబ్స్క్రైబర్స్ 1000 కామన్గా ఉన్నారు. కాకపోతే వాచ్ అవర్స్ ప్రీవియస్ డేటాలో 4000, ఇప్పుడు 2027లో వచ్చే అప్డేట్లో 8000, ఇప్పుడు ప్రీవియస్ షార్ట్స్లో 10,000 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్. ఇప్పుడు అప్కమింగ్ అప్డేట్లో 2027లో ఒక షార్ట్కి అయితే లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ అని చెప్పి ఇలా రూల్ అయితే అఫీషియల్గా పాస్ అయితే చేసిందండి. ఈ న్యూస్ అయితే ఫేక్ కాదు, ఈ న్యూస్ నిజమే. అయితే ఎవరైతే ప్రజెంట్ 2026లో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారో న్యూ క్రియేటర్స్ అయితే మీరైతే తొందరగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి, వాచ్ అవర్స్ తొందరగా ఎలా పెంచుకోవాలి, మానిటైజేషన్ తొందరగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానండి. సో మీకు సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలంటే డేలో ఒక 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల ఇంటరాక్షన్ అవుతుంది, అలాగే ఆడియన్స్ కూడా మనం అప్లోడ్ చేసిన వ్యూస్ చూస్తారు, వాళ్ళ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాచ్ అవర్స్ ఎలా పెంచుకోవాలంటే వీక్లో 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అలా మీ వాచ్ అవర్స్ అయితే త్వరగా కంప్లీట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా 2 చేయండి, అటు వీడియోస్ అప్లోడ్ చేయండి లాంగ్ వీడియోస్, ఇటు షార్ట్స్ కూడా చేయండి. షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ పెరుగుతాయి. సో మళ్ళీ ఇలా వాచ్ అవర్స్ ఎలా కౌంట్ చేస్తారంటే మనం ఎప్పుడో వీడియో అప్లోడ్ చేసినప్పుడు వైరల్ అయింది కదా, ఈ వాచ్ అవర్స్ కంటిన్యూ అవుతాయని అనుకోకండి. మనకి వాచ్ అవర్స్ 365 డేస్దే క్యాలిక్యులేట్ చేస్తుంది, మన పాత డేటాను కూడా యాడ్ చేయదు. 365 డేస్లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి అనే దాన్ని బట్టే చూస్తుంది, పాత డేటాను అలా అయితే యాడ్ అయితే చేసుకోదు. సో వాచ్ అవర్స్ కూడా లాస్ట్ 365 డేస్దే కౌంట్ అయితే చేసుకుంటుంది. సో షార్ట్స్ అయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటే కనుక అది కన్సిడర్ చేసుకుంటుంది. సో అందుకనే మీరు 70% లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 30% షార్ట్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. షార్ట్ వీడియోస్ ఎలా చేయాలంటే మీరు ఏదైనా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే షార్ట్ వీడియోని దానికి టీజర్ లాగా మీరైతే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు వీడియో రిలేటెడ్. సో సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే 2027లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయకండి, ఎందుకంటే రూల్స్ కొంత స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి 2027లో ఫిబ్రవరి 1 కల్లా కూడా చెప్పలేము, మానిటైజేషన్ అవ్వచ్చు మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సో పర్ఫార్మెన్స్ అంటే ఎలా చెక్ చేసుకోవాలంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఆడియన్స్ చూస్తున్నారా లేదా, వాచ్ టైం ఎంత ఉంది, డ్యూరేషన్ ఎంత ఉంది, ఆ వీడియోకి సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరుగుతున్నారా, ఆ వీడియోని చూసి ఎవరైనా సబ్స్క్రైబర్స్ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా అని చెప్పి మన పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా చేయాలి అని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో మనం ఒక వీడియో తీస్తే ఆడియన్స్కి యూజ్ అయ్యే విధంగా తీస్తే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఏదైనా కంటెంట్ తీస్తే యూజ్ అయ్యే విధంగా చేస్తే చాలండి, ఖచ్చితంగా ఆడియన్స్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఒకే నిచ్ పైన మీరు వీడియోస్ తీయండి. నిచ్ అంటే ఏంటంటే టాపిక్. మీరు ఒక టాపిక్ ఎంచుకుంటే ఆ టాపిక్ పైన వీడియోస్ అయితే తీయండి. కుకింగ్ అయితే కుకింగ్, డైలీ బ్లాగ్స్ అయితే డైలీ బ్లాగ్స్ తీయండి. కానీ ఈరోజు కుకింగ్ తీసి రేపు డైలీ బ్లాగ్స్ అలా తీసారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం అవ్వదు. సో మీరు ఒకే టాపిక్ పైన కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వాచ్ అవర్స్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి, మానిటైజేషన్ ఎలిజిబుల్ కూడా అవుతారు. సో అయితే 2027లో రూల్స్ ఎప్పుడు చేంజ్ అవుతున్నాయంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అని చెప్పి యూట్యూబ్ అయితే నిన్న ఆగస్టు 10, 2026లో అఫీషియల్గా రూల్ అయితే పాస్ చేసిందండి. ఈ న్యూస్ అయితే ఫేక్ కాదు, ఈ న్యూస్ అయితే నిజమే. సో 2027లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నుంచే స్టార్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే 2027లో ఇప్పుడైతే 4000 వాచ్ అవర్స్, 27లో 8000 వాచ్ అవర్స్, ఇప్పుడు నా షార్ట్స్ అయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్,
అప్పుడు లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం సేమ్ అక్కడ 1000 ఇక్కడ 1000. కాబట్టి మీరైతే ఇప్పటి నుంచే చేసేసుకోండి, అప్పుడు దాకా ఆగకుండా. సో మీరైతే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనం ముందు అడిగేస్తేనే అది సక్సెసా లేకపోతే మనం ఇంకా నేర్చుకుంటామా అని చెప్పి మనకైతే నేర్పిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈజీగా సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే వ్లాగ్ అయితే తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.